గుడ్ మార్నింగ్ వాణి. గుడ్ మార్నింగ్. పాప ఇంటికొచ్చాక ఈ ఇంట్లో మా గురించి ఆలోచించటమే మర్చిపోయావు. కాస్త మా గురించి కూడా ఆలోచించు వాణి. దేవుడా, ఆ 5 లక్షలు ఇవ్వలేనని తనకైతే ఫోన్ చేసి చెప్పాను, కానీ రాత్రంతా ఒకటే టెన్షన్. ఏ సమస్య రాకుండా నువ్వే కాపాడు తండ్రి. వింధ్య, నువ్వు చెప్పిన సారీ విలువ ఒక జీవితం. నీకే ఇంత నిర్లక్ష్యమైతే ఇక నేనేం చేస్తాను? అయ్యా, కాఫీ తీసుకోండి. అరే బంటి, చిన్నబాబు లేచాడా? గుడ్ మార్నింగ్ డాడ్. అమ్మా, మీ కాఫీ. వద్దు, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మామ్. మేడం, ఎవరు? అత్తయ్య, ఈవిడ మా పిన్ని. నాకు బాగా తెలిసిన ఆవిడ. నా కోడలికి పిన్ని అవుతావు కదా. ఏంటి ఈ టైంలో? సరే, వింధ్యని పిలుస్తాను. అమ్మా వింధ్య. మేడం, నేనొచ్చింది వింధ్య కోసం కాదు, మీకోసమే. నా కోసమా? ఎందుకు? మీకో నిజం చెప్పాలని వచ్చాను. మీ కోడలు ఆ సంధ్య కలిసి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేస్తున్నారా? నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి మేడం. నాకు ఆ డబ్బు ఇస్తే మీకు ఆ విషయాన్ని చెప్తాను. ఐదు కాకపోతే 10 ఇస్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. అది అది పిన్ని గారు, మీరేంటిక్కడ? ఎవరమ్మా నీకు పిన్ని? అసలు నీకు నాకు పరిచయమే లేదు. ఇంకా ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? పిన్ని గారు, ఏదైనా ఉంటే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు మీరు లోపలికి రండి. ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు ఈవిడ నీకు పిన్ని వరుస అని చెప్పావు. ఈవిడేమో నువ్వు సంధ్య కలిసి మోసం చేస్తున్నారు అని చెప్తుంది. నిజం చెప్పాలంటే 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది. అత్తయ్య, ఆవిడ అలాగే జోక్ చేస్తుంది. తన మాటలేం మీరు పట్టించుకోవద్దు. పిన్ని గారు, ముందు మీరు లోపలికి రండి. ఆగు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆవిడేదో నిజం చెప్తానంటుంది కదా. మీరు చెప్పండి, సంధ్యా వింధ్యలు కలిసి మమ్మల్ని మోసం చేయడం ఏంటి? రేయ్, అమ్మాయి అవన్నీ పట్టించుకోవద్దని చెప్తోంది కదా. ఎందుకు అందరూ కలిసి వింధ్యను దోషిగా చూస్తున్నారు? అమ్మా వింధ్య, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పమ్మా. ఏమండి,
మీరు కోడల్ని వెనకేసుకొచ్చింది చాలు. అసలిప్పుడు నోరు విప్పాల్సింది వింధ్య కాదు, ఆవిడ. చూడు, నువ్వు అడిగినంత డబ్బు నేనిస్తాను. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. జరిగిందేంటో క్లారిటీగా చెప్పు. అమ్మా, మీ దగ్గర పెరుగుతుంది నిజంగా మీ మనవరాలు కాదు. ఆ బిడ్డ వింధ్య కడుపులో పుట్టలేదు, సంధ్య కడుపులో పుట్టింది. ఆ రోజు యాక్సిడెంట్లో వింధ్య కడుపుకు బలంగా దెబ్బ తగలడం వల్ల పురిట్లోనే బిడ్డ చనిపోయింది. మీకు మొహం ఎలా చూపించాలా అని ఈ వింధ్య ఏడుస్తూ ఉంటే సంధ్య వచ్చి తన బిడ్డనిచ్చింది. ఈ విషయం మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అంటే నువ్వు మమ్మల్ని అందర్నీ మోసం చేశావా? సంధ్య బిడ్డని మా ఇంటి వారసురాలుగా నమ్మించి మా చేతే బారసాలు కూడా చేపించావా? రే, నీ భార్య మనల్నందర్నీ మోసం చేస్తుంటే ఇంకా చూస్తావేంట్రా? నేను దేన్నైనా సహిస్తాను, కానీ అబద్ధం చెప్పినా మోసం చేసినా నేనస్సలు సహించను. మనల్నందర్నీ ఇంత మోసం చేసిన ఈ వింధ్యని బయటికి గెంటేరా. వాణి, నువ్వు తొందరపడకు. మన అమ్మాయి ఎప్పుడు ఇలా చేయదు. నా మాట విను. రే, దాన్ని నువ్వు గెంటేస్తావా లేక నన్ను గెంటేయమంటావా? మమ్మల్ని మోసం చేసిన నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. రేయ్,